Okay, sir. Very good. So next step is you drag down the for each loop container. Double click on for each loop container. Now, what is having it for each loop container capability to loop file names one by one. Okay, go to the collection. దీనికి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. Okay, one of the flavor is for each item enumerator. ఒక లిస్ట్ ఉంటే ఐటమ్ ఆ డ్రాప్ డౌన్ కి వెళ్తే మీరు యూ విల్ సీ ఫైల్ ఎన్యూమరేటర్ పైన ఒక ప్రాపర్టీ ఉంది కదా పైన ఆ డ్రాప్ డౌన్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ క్యాపబిలిటీ టు డూ సో మెనీ థింగ్స్ బట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ డూ ఈస్ ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్. ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్ అంటే ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తే సెలెక్ట్ చేయండి. ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్ ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తే ఆ ఫోల్డర్ లో ఒక్కొక్క ఫైల్ నేమ్ ఇస్తారు అన్నమాట. That's what file enumerator ante. Go to the browse, go to the data and D drive no A drive lo undani data folder D drive lo untadi desktop lo undi sir data Okay. lopala నాడికెళ్ళండి మీ కంప్యూటర్ ఫైల్ ఎక్స్ప్లోరర్ చెప్తాను సార్. ఎక్కడ పెట్టినా మీరు ఫైలు మినిమైజ్ చేయండి. యాక్చువల్ గా ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఇక్కడ ఉంది సార్. అవునండి ఈ డ్రైవ్ లో ఎస్ఎస్ఐఎస్ ప్రాక్టీస్ డేటాలో ఉంది. ఓకే అవును సార్. ఆడికి వెళ్ళాలా. ఓకే గో టు బ్రౌజ్ ఈ డ్రైవ్కి వెళ్ళండి. డేటా ఎక్సర్సైజ్ ప్రాక్టికల్స్ కదా ఈ డ్రైవ్ కిందకి రండి. ఎక్సర్సైజ్ ప్రాక్టికల్స్ అది ఎక్సర్సైజ్ ప్రాక్టికల్స్ వెళ్ళండి. ఎక్స్పాండ్ చేయండి. డేటాలో డిబిపిలో ఉంది. ఓకే ఓకే క్లిక్ ఓకే. Now in that folder you want to loop all the 4 file names or you want to do with wildcard match. Start ante anni file names istadi. Right Kiran? Balaji? Yes. There only text files kavalante start.txt. Only CSV kavalante start.csv. Okay, or you want to సార్ అంటే ఫైల్ ని బట్టి ఎక్స్టెన్షన్ ఇదే తీసుకుంటుందా లేదా ఇక్కడ మనం డిక్లేర్ చేయాలా సార్? If you want to filter and ఇప్పుడు స్టార్ అంటే it will give all the file names. ఓకే సార్. Right? Yes sir. లేదు నీకు ఆ ఫోల్డర్ లో emp.txt, emp1.txt, emp2.txt, emp3.txt ఉంటే PPTD only you want to loop emp files, then you can do emp star. So all the file names where it name start with emp will loop, right team? Yeah, okay sir. Okay, so let's take we want to loop all the files because all kavalsina files are folder lo unnai but it's okay. Okay. Now go to the variable mapping. So this for each loop will give the file path, full path istadu kada. దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకున్నాము? we will store in the variable, right? Go to the variables text box. You will see the variable what you created and click on and automatically 0 index will come, right? Select this sir. Yes. Okay sir. So ఇప్పుడు ఏం చేస్తుంది? for each loop container ఆ ఫోల్డర్కి వెళ్ళి ఫస్ట్ ఫైల్ నేమ్ ఇస్తుంది. అది దేంట్లో స్టోర్ చేసుకున్నాం మనము? వేరియబుల్ లో సార్. ఫైల్ పాత్. వెరీ గుడ్. ఫైల్ పాత్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం అంతే. దిస్ ఇస్ ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ ఈజ్ హ్యావింగ్ capability to loop the file names and that file name we are storing in a variable. What we do with this file name, what we stored in the variable, I'll tell you. Is till now any confusion, Karan? No sir. Very simple. For each ఒక వేరియబుల్ క్రియేట్ చేసినారు ఫైల్ పాత్. Yes sir. దాన్ని ఏం చేసినారు?
ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ యూస్ చేసి ఒక చేసినారు, డబుల్ క్లిక్ చేశారు. అవును ఓకే, సార్. డబుల్ క్లిక్ పెట్టి కలెక్షన్ కి వెళ్ళేసి ఫైల్ పాత్ ఫైల్ ఎన్యూమరేటర్, కలెక్షన్ ఎన్యూమరేటర్ చాలా ఉంటాయి. ఏడియో ఎన్యూమరేటర్, ఫైల్ అవును. ఎన్యూమరేటర్, ఐటమ్ ఎన్యూమరేటర్, రైట్, Ah. అన్ని ఉంటాయి. మనం Yes, జనరల్ గా వాడము, Yes. బట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫైల్ ఎన్యూమరేటర్. ఎస్ రైటా? సో ఫైల్ ఎన్యూమరేట్ అయిన తర్వాత అక్కడ ఒక ఫోల్డర్, డేటా అయితే ఏ ఫోల్డర్ లో ఉంటుందో ఆ ఫోల్డర్ పాత్ ఇస్తాం అంతే. దెన్ మీకు ఫిల్టర్ ఉంటుంది, స్టార్ బై డిఫాల్ట్. ఓకే, యూ కెన్ చూస్ దట్ వైల్డ్ కార్డ్ మ్యాచ్. దెన్ నెక్స్ట్ యూఆర్ గోయింగ్ ఫర్ వేరియబుల్ మ్యాపింగ్ అండ్ ఫైల్ పాత్ లకి ఫుల్ ఇప్పుడు ఎట్లా ఇస్తుంది, ఈ డ్రైవ్, ఎక్సర్సైజ్, ప్రాక్టికల్స్, డేటా, డిబిబి స్లాష్ student.txt. ఓకే, అది ఆ వేరియబుల్ లో ఉంటది అంతే. ఇట్ విల్ నాట్ capability to go inside of the file, read the data, load into the database. That it won't have. Right, team? Yes, sir. It will not. It is not having the only this capability is to read the file name and give it into the variable. Ante. Kiran, Prasad, any doubt? Yes, sir. Okay, sir. Click OK. Click OK. Now drag and drop data flow task inside for each. Data flow task, sir. Inside for each లో పెట్టండి. Inside మధ్యలో నల్లగా బాక్స్ ఉందో దాంట్లో పెట్టండి. Yes. Okay. Now double click on it. Now as usual, drag and drop plot file source. As usual, drag and drop plot file source. Point to any of one of the file, which you have that right in DBB folder. You Yes. know that, right? Yes, sir. No, double click on it. New connection manager, browse. ఇది మనకి వెన్నతో పెట్టిన విద్య, ఇది చేస్తానే ఉన్నాం కదా పుట్టినప్పటి నుంచి. ద మోస్ట్ ఈజియెస్ట్ టూల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎక్సర్సైజ్. మీరు దీనికన్నా ఈజీ టూల్ మీకు ఎక్కడ కనపడదు. ఇదే డిఫికల్ట్ అంటే మనం నిలిపేయచ్చు. ఏదో ఒక టేబుల్, ఏదో ఒక ఫైల్ తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఓకే. ఓకే, నౌ యాజ్ యూజువల్ కాలమ్స్, right, click, yeah, okay, advanced, click OK, that's all. Okay, very good, click OK. Now drag and drop OLDB destination. Double click on OLDB destination. సార్ ఇంకోటి ఉంది కదా సార్, ఫ్లాట్ ఫైల్ సోర్స్ మనకి మెర్జ్ టు. క్లిక్ ఆన్ న్యూ. తీసుకోవచ్చు. yes ప్రసాద్, ఇంకోటి కూడా చేసుకున్నాం కదా సార్ మనం, యూఎస్ అయింది రెండుగా చేసుకున్నాం కదా సార్. రెండు ఉన్నాయి కదా సార్ మన దాంట్లో. అవి ఇప్పుడు ప్రసాద్ రెండు టేబుల్స్ ఉన్నాయి కదా, చెప్తాం కొంచెం ఒక 5 minutes ఆగు. Now give the table name as students data. Okay, sir. Click OK. Mappings. Click OK. Okay. Okay. Now ఇప్పుడు ఓన్లీ టాస్క్ ప్రసాద్, ఓన్లీ ఈ టాస్క్ ఇక్కడ రన్ చేస్తే ఫర్గెట్ అబౌట్ ఫర్ ఈచ్ లూప్. ఓన్లీ ఈ టాస్క్ రన్ అయితే ఏం చేస్తుంది, మెర్జ్ 1 ఉన్న ఫైల్లో డేటా రీడ్ చేసి స్టూడెంట్స్ డేటాలో లోడ్ అవుతుంది. ఎనీ కన్ఫ్యూజన్ ప్రసాద్ అంతవరకు? నో సార్. ఓన్లీ ఆ ఫైల్ డేటా రీడ్ చేస్తుంది. బట్ దీన్ని ఏం చేస్తాం, ఈ డేటా ఫ్లోని మనం ఇన్సైడ్ ఫర్ ఈచ్ పెట్టాం, అవునా? ఎస్ సార్. Okay, now go to the control flow. Okay, sir. Now కింద కనెక్షన్ మేనేజర్ ఉంది కదా, ప్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ ప్రసాద్, సారీ బాలాజీ. సరే ఇక్కడే కదా సార్, ఈ గ్రీన్ మార్క్ కింద కనెక్షన్ మేనేజర్ ఉంది కదా. ఓకే, అక్కడ రైట్ క్లిక్ ప్రాపర్టీస్. ఓకే, ఆ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ విండోని క్లోజ్ చేయండి పైన. అట్లా టీమ్ ఎక్స్ప్లోరర్ కూడా క్లోజ్ చేయండి.
ఓకే సార్. ఓకే, ఇక్కడ యూ విల్ హ్యావ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రాపర్టీ ఉందా? ఎక్స్ప్రెషన్ ఇదే కదా సార్? ఓకే. అక్కడ రైట్ క్లిక్ అని బబుల్ వస్తుంది, బబుల్ కింద క్లిక్ చేయండి. సో ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అని ఉంటుంది ప్రాపర్టీ. ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ లో ప్రాపర్టీ కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది. అక్కడ కదా ప్రాపర్టీ, అక్కడ ఇక్కడనే ఆ ప్రాపర్టీ టెక్స్ట్ బాక్స్ కింద టెక్స్ట్ బాక్స్ ఉందా, అక్కడ క్లిక్ చేయండి. ఆ నల్లగా కనపడుతున్నాను చూడండి బ్లూగా, ఆ టెక్స్ట్ బాక్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, నౌ గో టు ద బబుల్, రైట్ హ్యాండ్ సైడ్ బబుల్ ఉందా, క్లిక్ చేయండి. ఓకే. ఓకే, ఎక్స్పాండ్ వేరియబుల్స్ అండ్ మీరు ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తుంటారో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఎక్స్పాండ్ వేరియబుల్స్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్ పాత్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, క్లిక్ ఓకే. యాక్చువల్ గా ఈ డేటా ఫ్లో అనేది ఏం చేస్తున్నది, మెర్జ్ 1 అవి కనెక్షన్ మేనేజర్ ఏముంటది, మెర్జ్ 1.txt ఉంటది, రైట్ కిరణ్? Yes sir. కానీ ఏం చేస్తున్నాం మనము, డోంట్ రీడ్ దట్ వన్. ఏదైతే ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు గివ్ ఎ ఫైల్ కనెక్షన్ పాత్ వేర్ యూ స్టోర్డ్ ఇన్ టు ద వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నారు కదా ఫైల్ పాత్, దాన్ని రీడ్ చేయమని చెప్తున్నాం. ఏంది, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ కి. ఓకే సార్. ఫస్ట్ టైం ఏది ఇస్తుంది, ఈ డ్రైవ్ SSIS ప్రాక్టికల్స్ డేటా DBB merge1.txt, దాన్ని దేనికి పాస్ చేస్తున్నాం మనము, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ కి పంపిస్తున్నాం. అయిపోయిందా? ఎస్ సార్. అది ఆ ఫైల్ కి పోయి రీడ్ చేసి ఆ డేటా ఫ్లో లో యూఆర్ స్టోరింగ్ ఇంటూ స్టూడెంట్ డేటా. నెక్స్ట్ ఈ లూప్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ఫైల్. అంతే కదా కిరణ్? ఎస్ సార్. నెక్స్ట్ ఫైల్ ఏముంది, merge2 ఉంది కదా. ఎస్ సార్. merge2 ఎక్కడ, ఫర్ ఈచ్ లూప్ లో merge2 ఫైల్ పాత్ మనం ఆ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఎస్ సార్. డేటా ఫ్లోకి వెళ్తే డేటా ఫ్లో లో ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ ఏం రీడ్ చేయమంటున్నాం మనము, వేరియబుల్ లో పాత్ రీడ్ చేయమన్నాం, అవునా? ఎస్ సార్. వేరియబుల్ పాత్ లో ఏముంది ఇప్పుడు, merge1 ఫ్లాట్ ఫైల్. merge1 అయిపోయింది కదా. ఎస్ సార్. merge1. నెక్స్ట్ సెకండ్ టైం గ్రూప్ చేస్తున్నాం మనం. merge2 ఉంటుంది. వెరీ గుడ్, merge2 రీడ్ చేస్తుంది. ఈ ఫ్లాట్ ఫైల్ సోర్స్ merge2 రీడ్ చేసి లోడ్ చేస్తుంది. merge3 ఉంటే వెరీ గుడ్, దట్స్ ఆల్. వెరీ సింపుల్. కంట్రోల్ ఫ్లో, ఎగ్జిక్యూట్ ద ప్యాకేజ్. టాప్ లో స్టార్ట్ చేయండి. టాప్ లో స్టార్ట్ ఉంది కదా అప్పలాజీ, పైన టాప్ పైన స్టార్ట్ బటన్ ఉంది చూడండి ఇక్కడ. టెస్ట్ కింద పైన ఇవి ఉన్నాయి కదా ఫైల్స్, ఎడిటింగ్. క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్. చేశాను సార్. Yes sir. Any doubt Prasad, I can teach another times, but this is very very important, Kiran. Then the union all win. For each loop execute కదా. Okay, come out from running mode. I'll tell you. Come out from running mode అంటే రెడ్ బటన్. ఇక్కడ పైన రెడ్ బటన్ ఉంది. సార్.
కంట్రోల్ ఆల్ట్ ఎల్ కొట్టండి, కంట్రోల్ ఆల్ట్ ఎల్. ఓకే సార్. ప్యాకేజ్ ఓపెన్ చేయండి ఫర్ ఈచ్ లూప్ టైప్, రైట్? ఓకే సార్. ఈ రైట్ క్లిక్ ఆన్ కంటైనర్, ఎగ్జిక్యూట్ కంటైనర్ ఉంటుంది. ఎగ్జిక్యూట్ కంటైనర్స్ అంతే. So what it will do, it will try to read those file names one by one, and it will pass that file name through the variable to the data flow flat file source, and it will read one by one, load. Now if you go and see, the two tables might be loaded into the SQL Server table. Very, very important one. ఓకే సార్. Which one database table? We see what is Python on the scripts. Sir, go on mute. Go on mute. Student. సార్ 2 టేబుల్స్ యాడ్ అయ్యాయి సార్. హలో. Right, team? That Yes, sir. two flat files data got loaded, right? ఎస్ సార్. ఎస్ సార్. So even if you put any number of files, it will try to load. So you don't require to keep flat file source 1, flat file source 2, flat file source 3, flat file source 4, like that. It's not required. So Yes. for each loop container will help to load multiple files with a single data flow task. సార్ అంటే కాలమ్ నేమ్స్ సేమ్ గా ఉండాలి సార్ బోత్ ద టేబుల్స్ లో? Inside a file data లో కాలమ్ నేమ్స్ సేమ్ గా ఉండాలి. అంటే ఒక టేబుల్ లో 4 కాలమ్స్ ఉండి ఒక టేబుల్ లో 3 కాలమ్స్ అలా ఉంటే No. ఓకే 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 సార్. It will not work. ఓకే సార్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ ఫైల్ లైక్ ఒక ఫైల్ లో 3 పెట్టాడు, ఇంకో ఫైల్ లో 3 పెట్టాడు కాబట్టి సో 2 కలిపి 6 వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ లో 5 ఉంది, ఇంకో ఫైల్ 6 ఉంటే అప్పుడు మనకి 11 వస్తాయి, అంతే కదా సార్? బాలాజీ క్వశ్చన్ ఒక ఫైల్ లో 3 కాలంలో, ఇంకొక ఫైల్ లో 4 కాలమ్స్, 4 రోస్, ఇట్లా కాలమ్స్ డిఫరెంట్ గా ఉంటే ఇట్ విల్ ఫెయిల్. ఓకే. నేను అడిగేది ఏమంటే ఇప్పుడు బాలాజీ లైక్ ఫస్ట్ ఫైల్ లో లైక్ 3 కాలమ్లు ఉన్నాయి, సెకండ్ దాంట్లో 3 రోస్ ఉన్నాయి, సో 2 కలిపి పెడితే 6 వచ్చాయి. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైల్ లో 4 ఉంది, సెకండ్ ఫైల్ లో 5 ఉంటే అప్పుడు 9 వస్తాయి కదా సార్? అది అర్థమైంది బాలాజీకి. అలా కాదు, ఇట్లా కిరణ్ అంటే ఇక్కడ ఈ కాలమ్స్ ఉన్నాయి కదా కిరణ్. అవును, అర్థమైంది నాకు అర్థమైంది. ఈ కాలమ్స్
ఒక దాంట్లో 3 ఉంటే ఒక 4 ఉంటే అవుతుందా అడుగుతున్నాం అన్నది. కాదు, ఇట్ విల్ ఫెయిల్. సో ఎన్ని ఉంటే మన ఫస్ట్ ఫెయిల్ ఎన్ని ఉంటే సెకండ్ దాంట్లో అన్నీ ఉండాలి. అవును. రైట్. ఎనీ డౌట్ ఆన్ ద టీమ్ ఆన్ దిస్ టాపిక్? రెజ్యూమ్ పెట్టారా? Yeah, again we'll have a class at 9 PM today. Okay. And what about Kiran, resume పెట్టారా? Yes sir, పెట్టాను సార్. ఓకే. బాలాజీ సార్ అదే నేను మీకు ఒకసారి సెండ్ చేశాను కదా సార్, చెక్ చేసి చెప్తానని చెప్పారు. నేను సెండ్ చేశాను సార్ మీకు. అది చూశాను, అది 7 రెజ్యూమ్. హలో. అవును సార్, 7 అనే ఎడిట్ చేశారు సార్ దాన్ని. హలో సార్, రెజ్యూమ్ ఎడిట్ చేశారు. అదే చూశాను యాక్చువల్గా. బట్ ఓకే, 7 చెప్పుంటే 7 ద్వారా వెళ్ళండి మీరు. అంటే ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్సో బేసిక్ గా మీరు పవర్ బి అయినారు కదా, పవర్ బి ఏం లేదు, అదే చూశాను. సో బేసిక్ ఎస్ఎస్ఐఎస్ ఏడిఎఫ్ పెట్టినట్టున్నారు కదా మీరు. ఎస్ సార్. సో 4.5 years ఓకే అని చెప్పారు శ్రవణం. చెప్పారు సార్. సో లెట్ ఇట్ హ్యాపెన్. మీది 7 లోనే వెళ్ళండి, చూద్దాము. అందువల్ల కిరణ్ మీరు పెట్టారు కాబట్టి మోస్ట్లీ ఒకసారి నౌకరీలో పెడితే 2-3 రోజుల తర్వాతనే విల్ గెట్ కాల్స్ కదా. యాక్చువల్లీ నిన్న కాల్ వచ్చింది సార్. నిన్న కాల్ వచ్చింది సార్. నిన్న వచ్చింది, బట్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సార్. రావలేదు ఇంకా. సో కన్ఫర్మ్ చేస్తాను చెప్పేది వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు 15 days జాయిన్ అవ్వమని చెప్పారు. సో ఓకే చెప్పాను. 15 days అదే ఇన్కేస్ నాకు ఆఫర్ లెటర్ వస్తే నేను జాయిన్ అవుతానని చెప్పాను సార్. సో వాళ్ళు ఇవాళ కన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పారు. ఓకే. సో ఇనిషియల్ కాల్ ఎట్లా శ్రవణ తీసుకుంటున్నారా? నేను చెప్పలేదు సార్. జస్ట్ ఇనిషియల్ కాల్ నీకు కాల్ వచ్చింది అనుకో, నువ్వు ఎత్తనవా? అంటే స్క్రీనింగ్ రౌండ్ కిరణ్ మాట్లాడుతున్నాడు సార్. నెక్స్ట్ రౌండ్ కి షెడ్యూల్ చేసుకుంటే అన్న మాట్లాడతారు. షెడ్యూల్ అయితే బాగా మాట్లాడతారు సార్. ఇనిషియల్ గా కాల్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి చెప్పారు నాకు. అవును సార్, నాకు అది ఐడియా ఉంది సార్. దేనిపైన ఏడిఎఫ్ ఏం చేస్తాను ఏం చెప్పాను సార్. జస్ట్ ఇప్పుడు ఏడిఎఫ్ నేను బేసిక్స్ నేర్చుకుంటున్నాను చెప్పాను సార్. నేను 100% వచ్చింది చెప్పలేదు. నేను ఏడిఎఫ్ నేర్చుకున్నాను చెప్పాను సార్ నేను. ఓకే, దట్ మేక్స్ సెన్స్. అగైన్ we'll have a class 9 PM ఈ రోజు మళ్ళీ ఉంటుంది. See, we are going slow because we have to spend some time on the exercise. ఓకేనా? వీడియోలు వీలైనంత వరకు చూడండి మాక్సిమం. నెక్స్ట్ రేపు కూడా ఉంటుంది క్లాసు. మండే నుంచి మనకు విల్ గో ఆన్ అజూర్ సైడ్. సో ప్రిపేర్ ప్రసాద్. సార్ ఐ హావ్ వన్ క్వశ్చన్. సార్ అంటే ఏడిఎఫ్ క్లౌడ్ కదా సార్, అది డిఫరెంట్ లేదు? ఏడిఎఫ్ అజూర్ డిఫరెంట్, ఏడిఎఫ్ డిఫరెంట్ కదా సార్? అజూర్ అనేది ఒక క్లౌడ్. మైక్రోసాఫ్ట్ వాడు క్లౌడ్ ప్లాట్ఫామ్ ని అజూర్ అంటాడు. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాడు AWS అంటాడు. గూగుల్ వాడు GCP అంటాడు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఒక్కొక్కరు ఒక నామకరణం ఇచ్చారు. ఓకే, దాంట్లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు MSBL అంటే మనకి SSIS, SSRS, SSAS కదా. అలా క్లౌడ్ లో అజూర్ లో మీకు ADF, అజూర్ SQL DB అలా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. అజూర్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ కి మైక్రోసాఫ్ట్ నామకరణం చేసింది అజూర్. ఓకేనా? దాంట్లో మనం విల్ గెట్ డిఫరెంట్ సర్వీసెస్. ఓకే. We'll go very depth on Azure. Okay, sir. Okay, మరి 9 o'clock మళ్ళీ we'll meet. ప్రసాద్, నాకు 5 o'clock ఫోన్ చేయి. 5 o'clock అప్పుడు నేను ఇంట్లో ఉంటాను సార్ ఇంటర్వ్యూలో. 5 o'clock ఇంటర్వ్యూలో ఉన్నావా? అవును సార్. ఓకే, 5 o'clock తర్వాత ఎప్పుడు కాలేజ్ అప్పుడు చేయి. ఓకే సార్. సరే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.